తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ ఆందోళన. విడాకులు ఇవ్వకుండా మరో స్త్రీని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న నక్షత్ర. మిస్ వైజాగ్ నక్షత్ర ఎంట్రీతో షాక్ అయిన భర్త తేజ. మరో స్త్రీతో రూమ్లో ఉండగా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర. 2017లో తేజాని ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్షత్ర. ఇద్దరికీ 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర. నా భర్త తేజ పబ్జీలో అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు. రోజుకొక వర్జిన్ నాకు కావాలంటూ నన్ను వేధిస్తున్నాడు. ఇక్కడ వేరే అమ్మాయితో పడుకుంటే నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. 2017లో మాకు పెళ్ళయింది. నేవల్ డాక్యార్డ్లో సస్పెండ్ అయ్యాడు. వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టారు. కేసు కోర్టులో ఉంది. ఇది నా ఆఫీస్, ఇల్లు కాదు. ఇది సినిమా ఆఫీస్. అమ్మాయి సినిమా ఆడిషన్కి వచ్చింది. This is my private space and you have no permission to come. You have no permission to come. And this కూడా తెలుసు. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఉంటారండి. ఇది ఎంతవరకు ఖర్చు? ఎంత ఇదా పిల్లప్పుడు గాలి కొద్ది ఒక రూపాయి ఇవ్వలేదు. 4 సంవత్సరాలు పట్టి వద్దు నచ్చుదా అలా మొగడు నీకు పిల్ల కోసం ఆలోచిస్తున్నావా? నీకు పుట్టిన లంచ చిన్నప్పుడు ఆడిన జీవితం నాకు లేదు. నువ్వు ఆడతాను కదా ఒక ఆరోగ్య జీవితంలో ఎలాగొస్తున్నావే నువ్వు లంచని. అది అంత దిక్కుమాల లంచో చూడ. ఆడపిల్ల పిల్ల చిన్నపిల్ల జీవితంలో పాడు చేసావు నువ్వు. నీ కోట్లు ఉండొచ్చే. చెప్తున్నాను సార్. ఆ రూమ్ లో తను పెళ్లి చేసుకున్నాడంటే అందరికి పెళ్లి అయింది. నాకు పెళ్ళని చెప్పుకుంటున్నాడంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. రోజు కొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చింది కావాలి. మార్చి అంటే ఇప్పుడు 4 ఏళ్ళు అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్లి అయిన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? పెళ్లి కాలేదు అనవసరంగా తక్కువ ప్రేమ ఉన్నాడు. ఎందుకు
ఎందుకు మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ మెయింటైన్ అవుతుంది? ఓకే. సో పాప కూడా నాకు పుట్టిన పాప కాదు, 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదా? మీకు కాదు. నేను నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో ఐ కుడెంట్ ఏబుల్ టు హియర్ ఇట్. అది నాదో కాదో నేనైతే అలా మాట్లాడలేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు. నేను వినిపించిన కొన్ని అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. ఒకసారి పోలీస్ స్టేషన్ యా మీరైతే కాదు అంటున్నారు. ఎవరు? నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. దట్స్ వాట్ ఐ. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? కాదండి, షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 years. దేనికోసం? ఎలిగేషన్స్ కి రీజన్ ఉంటుంది సార్, కక్ష సాధింపండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబుల్ డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా కలుస్తారా? నేను కలుస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం జరిగింది. నాకు 3 కోట్లు ఇస్తాను, నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకోవాలి, లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసిన ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమంటే మీరు కోర్టులో తీసుకుంటాం, వాళ్ళు పంపించేస్తారు. ఓకే. మీ దగ్గర అది ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్? కానీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి కాదండి. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ అని ఎట్లా ప్రూవ్ చేసుకోగలుగుతారు? నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశ పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీపైన అభియోగాలు వచ్చాయండి, మీపైన అభియోగాలు వచ్చాయి. మీ భార్య అంటే చెప్పి అభియోగం ఆరోపణ ఎలిగేషన్ అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటా అండి, యువర్ పాసింగ్ స్టేట్మెంట్ ఇట్స్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా, ఇన్ఫ్లుయెన్స్ చేశారా అని అడగండి. మీరే చెప్పండి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్ కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్ గా అరెస్ట్ అవుతుంది. నాకు పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యారు. అడిగితే దిశ రూల్ అండి అన్నారు. ఐ డోంట్ నో దిశ రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అంటే ఒక కారణం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి వేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి. మీరు చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతన్ని అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు, సీఏ ముందు ఆవిడ మాట్లాడు. ఆ తర్వాత ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇదే ఇప్పుడు చేసి. అంటే మీరు మ్యారేజ్ కు ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆడిషన్ కాదండి, ఆమె చెప్పాను. సార్ ఏంటి ఇలా అవుతుంది, నిజమేనా? ఊరుకున్నమ్మ మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. పూర్ణగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో? ఏమైనా అడగడం జరిగిందా? లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం ఎందులో లేదో నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో డైరెక్ట్ చెప్పారు. సినిమాకు సంబంధించిన వైఫ్ అలా చేయొచ్చు కదా, వైఫ్ కానప్పుడు అలా చేయకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి సారా, అమ్మాయిది గోదావరి రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర. మీడియా అందరి ముందు సారా అని పేరు చెప్తోంది, ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది, నేను వచ్చాను అంటున్నాను. వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు. సార్ ఇక్కడ సార్ చెప్పండి సార్. సార్ అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం, షీజ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. ఆఫీస్ సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు, ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాసిక్యూషన్ ఆఫీస్ అది. చెప్పండి సార్. ఎలా చెప్పారు? అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని ఎలా చెప్పారు? అదొక్కటి ప్రూవ్ చేయమనండి. వాచ్మెన్